తమిళనాడులో ఆల్మోస్ట్ 10 ప్లేసెస్‌ని మేము ఈ రోడ్ ట్రిప్‌లో కవర్ చేయబోతున్నాము. ట్రిప్ వచ్చేసి మేము మెయిన్‌గా రామేశ్వరం కవర్ చేద్దామని అనుకున్నాం. ఇంకా ఆన్ ద వేలో వేరే ప్లేసెస్ కూడా కవర్ చేస్తూ వెళ్దామనేది ప్లాన్. ఇది లాంగ్ జర్నీ కాబట్టి మేము వెహికల్‌కి పూజ చేశాకనే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము హైదరాబాద్ నుంచి ఫస్ట్ అయితే మేము కాంచీపురం వెళ్తున్నాం. అక్కడి నుంచి ఇంకా నైట్ పాండిచ్చేరి రీచ్ అయ్యి డే 1 మేము ఇంకా నైట్ అక్కడే హాల్ట్ అవుతాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇక్కడ వీడియోలో ఒక అప్లికేషన్ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి రాజ్‌మార్గ్ యాత్ర యాప్. ఇది మీరు ఒకవేళ డిఫరెంట్ స్టేట్స్‌కి ఏమైనా రోడ్ ట్రిప్ వెళ్తున్నట్టయితే ఈ యాప్ చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. మేము ఈ యాప్‌లో ఒక పాస్ తీసుకున్నాము. మాకు అప్రాక్సిమేట్‌గా ఒక 3075 రూపీస్ అయితే పడింది. మేము 200 టోల్స్ అయితే క్రాస్ చేయొచ్చు. ఓన్లీ ఎన్‌హెచ్ఏ టోల్స్. నార్మల్‌గా ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్స్‌కి ఇది పనిచేయదు. సో ఎన్‌హెచ్ఏ టోల్స్‌కి 3075 రూపీస్ అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ పాస్ తీసుకున్నాం కాబట్టి మేము సేఫ్ సైడ్‌లో ఉన్నాము. ఒకవేళ పాస్ లేకపోతే మాకు 4700 ఆర్ అప్రాక్సిమేట్‌గా 5000 కూడా పడుతుంది. సో ఇదైతే నాకు చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది. అందుకే మేము ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పాస్ అయితే తీసుకుండే. హైదరాబాద్ నుంచి మేము మార్నింగ్ 4:30 AM కల్లా స్టార్ట్ అవుతే కాంచీపురం రీచ్ అయ్యే వరకు మాకు ఈవినింగ్ 5 PM అయితే అయింది. ఏ ట్రిప్‌కి వెళ్ళినా మేము ఫస్ట్ డే అయితే హోమ్ ఫుడ్ క్యారీ చేస్తాము. అదే చాలా బెటర్ అనిపిస్తది. ఇంకా లంచ్ చేసేసి మేము ఈవినింగ్ కాంచీపురం అయితే రీచ్ అయ్యాం. అక్కడ పార్కింగ్ లాట్‌లోనే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్ అయితే మేము కవర్ చేసాం.